ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి ప్రూవ్ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. గులాబీ పార్టీ వ్యూహాలను చిత్తు చేస్తూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేస్తూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మార్క్ పాలిటిక్స్తో నల్గొండ కార్పొరేషన్ను కైవసం చేసుకొని హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేశారు. అంతా బాగుంది, గెలుపు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి అనుకుంటున్న తరుణంలో మునుగోడు నుంచి ఒక పెద్దాయన పేల్చిన బాంబు ఇప్పుడు గాంధీ భవన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మర్యాదగా మంత్రి పదవి లేకుంటే తాను ఏకంగా సీఎంనే అవుతానంటూ శపథం చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇదే నేటి మన ఆఫ్ ది రికార్డ్ స్టోరీ. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలు గెలిచాం, ఏకైక కార్పొరేషన్ కూడా మనదే. ఇక వచ్చే ఎన్నికల్లో తిరుగులేదని హస్తం క్యాడర్ ఫుల్ జోష్లో ఉండగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. చండూరు, చౌటుప్పల్లో గెలిచిన ఉత్సాహంతో ఆయన చేసిన కామెంట్స్ సొంత పార్టీ నేతలకే ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాయి. పదవి ఇచ్చినా ఇవ్వకున్నా నేనే తోపుని అన్నట్లు ఆయన సాగించిన ప్రసంగం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? రాజగోపాల్ రెడ్డి మనసులో మాట బయటపెట్టేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు. ఓపిక పడుతున్నా సమయం వస్తే మంత్రి పదవి దక్కుతుంది, ఒకవేళ ఇవ్వకపోతే నా టార్గెట్ డైరెక్ట్ ముఖ్యమంత్రి సీటే అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు మునుగోడును చూసుకోండి, తాను రాష్ట్రాన్ని చూసుకుంటా అని బహిరంగంగా ప్రకటించడం చూస్తోంటే ఆయన కాంగ్రెస్ గీత దాటబోతున్నారా, లేక పార్టీలోనే ఉంటూ కొత్త గ్రూపు కట్టబోతున్నారా అన్న చర్చ జిల్లాల్లో జోరుగా జరుగుతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గతంలో రాజగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్కు వెళ్లడం, అక్కడ వైసీపీ అగ్రనేతలతో గంటల తరబడి చర్చలు జరిపాడని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తెలంగాణలో వైసీపీకి వైభవం తెచ్చే బాధ్యతను రాజగోపాల్ రెడ్డి భుజాన వేసుకోబోతున్నారా అనే ప్రచారం నల్లగొండ గల్లీలో గట్టిగా వినిపిస్తోంది. అదలా ఉండగానే ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడడం ఆ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోందట. మంత్రి పదవి హామీని నెరవేర్చలేదన్న అసమ్మతితో గత కొన్ని రోజులుగా రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. వీలు చిక్కినప్పుడల్లా పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ తన అసంతృప్తిని తెలియజేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్తో రాజగోపాల్కు అస్సలు పొసగడలేదు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకైనా వెనుకాడనని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా తిరుగుబాటు రేంజ్లో స్వరం పెంచి మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం కుర్చీకి ఎసరు పెడతాను అన్న రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో కలకల రేపుతున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు, మరోవైపు మునుగోడులో సొంతంగా రాజన్న రూల్స్ పేరుతో మద్యం పాలసీ అమలు, ఇప్పుడు ఏకంగా సీఎం సీటుపై కన్ను. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూస్తోంటే తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. అయితే గెలుపు జోష్లో ఉన్న క్యాడర్ మాత్రం ఈ అంతర్గత పోరు చూసి తలలు పట్టుకుంటోందట. అధిష్టానం ఈ మునుగోడు ఫైర్ బ్రాండ్ ని బుజ్జగిస్తుందా, లేక క్రమశిక్షణ చర్యల కొరడా జుళిపిస్తుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు, కానీ రాజగోపాల్ రెడ్డి వేస్తోన్న అడుగులు మాత్రం కాంగ్రెస్ లో కొత్త చిచ్చు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. గెలుపు ఇచ్చిన కిక్కు కంటే రాజగోపాల్ ఇచ్చిన షాకే ఇప్పుడు గాంధీభవన్లో ఎక్కువగా చర్చ జరుగుతోందట. రానున్న రోజుల్లో మునుగోడు రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో, ఫైర్ బ్రాండ్ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.